దేవుని వాక్యము చదవవలసిన అవసరం ఉంది. కారణం ఏంటంటే దేవుని వాక్యము చదివే ప్రతిసారి మనల్ని మనం మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి, మన మనసుల్ని నూతన పరుచుకుంటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్య జ్ఞానం లేదు, లోక జ్ఞానం ఉంది. లోక ట్రెండ్కి తగినట్టుగా వెళ్ళిపోతూ వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని వాక్యాన్ని బాగా చదివి గ్రహించి ఒక ప్యాటర్న్, ఒక సీక్వెల్ చూసినప్పుడు మొత్తానికి దేవుని హృదయం ఏంటి. ఈరోజు చాలామంది కేవలం నూతన నిబంధన, పాత నిబంధన అక్కర్లేదు అంటున్నారు. లేదు, అట్లయితే దేవుడిని చేతులు ఇచ్చినవాడు కాదు. కానీ మొత్తానికి దేవుడు తెలియజేసే కారణం ఏంటంటే ఆయన హృదయం ఏంటి, దేవుడు ఎలాగుంటాడు, దేవుడు మానవుడి దగ్గర కోరేది ఏంటి. చివరికి దేవుడు కోరేదంతా నీ ఆత్మ, శరీరం, మనసు ఆయన చేతులకు అప్పచెప్పాలి. యేసుని సొంత రక్షణగా అంగీకరించాలి. సొంత రక్షణగా అంగీకరించిన నీవు ఏ రీతిగా బ్రతకాలి, నీ శరీర క్రియలు ఎలా ఉండాలి, నీ మనస్తత్వం ఎలా ఉండాలి, నీ ఆత్మ ఎలా ఉండాలో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది.